దిగిరావా, దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా, ప్రేమ మీరా దివ్యగానం యువ దిగిరావా. పనివారే లేరు కోత కోయగను, పనివారే లేరు కోత కోయగను, ఎన్నుకొనుము కోత పనికి నన్ను దీవించుమా, ఎన్నుకొనుము కోత పనికి నన్ను దీవించుమా. ఆత్మ దిగిరావా, మాపై దిగిరావా, దీవెనలను కుమ్మరింప వేగం దిగిరావా, ప్రేమ మీరా దివ్యగానం ఈయ దిగిరావా. పరిశుద్ధ ప్రభు, పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు పంపుచున్నాడు. మన మధ్యనున్న క్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడే ఈ లోకానికి పంపాడు. ఆయన పంపితేనే నేను ఈ లోకానికి వచ్చాను అని ఆయన ప్రకటించాడు. తండ్రి చెప్పిందే నేను చెబుతానని ఆయన మనకు సెలవిచ్చాడు. ఈరోజు ప్రియులారా, ఏ విధంగానైతే క్రీస్తు ప్రభు పంపబడ్డాడో తన 12 మంది అపోస్తులైన శిష్యులను కూడా పంపించాడు ఈ లోకంలోనికి. ఎందుకంటే దేవుని ప్రేమ కావాలి, దేవుని రాజ్యం రావాలి, దేవుని అనుగ్రహము మనకు దొరకాలి. అలా జరగాలంటే పంపబడాలి. అందుకే పౌలుడు అంటున్నాడు, పునాదులకు పూర్వమే ఆది నుండి దేవుడు మనలను ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు క్రీస్తు ప్రభు పంపబడ్డాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. వినుట వలన విశ్వాసము కలుగును, విశ్వాసము వలన రక్షణ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. విశ్వాసం వలన రక్షణ రావాలంటే వినాలి, వినాలి అంటే ప్రకటించాలి, ప్రకటించాలి అంటే పంపబడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఈరోజు ఆమోస్ ప్రవక్తను దేవుడు పంపించాడు ఇజ్రాయేలు రాజ్యానికి. మతాన్ని భ్రష్టు పట్టించిన వారి మధ్యలోనికి, అన్యాయంతో జీవిస్తూ ఉన్న జీవన విధానంలోనికి ఆమోసు పంపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడారా, ఈరోజు క్రీస్తు ప్రభువు దివ్యవాణిని ఎన్నుకొని మన మధ్యన పంపించాడు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని రక్షించడానికి,
ఒకానొక సమయంలో ఒకానొక విధంగా దేవుడు పంపిస్తూ ఉంటాడు రక్షించడానికి. ఆ రోజు యోనా ప్రవక్త పంపబడినట్లయితే నినివే పట్టణము ప్రభువు వైపు మనస్సు మరల్చుకొని రక్షించబడి ఉండేది కాదు. ఎంతో మంది ప్రవక్తలు వెళ్ళినప్పుడు ఆ ప్రవక్తల మాటలు విని అవి దేవుని మాటలుగా భావించి అందరూ మారిపోయారు. అందులో ఆదర్శవంతుడు దావీదు మహారాజు. నాతాను ప్రవక్త పంపబడినప్పుడు ఆయన బోధన ఆలకించి మారాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపించి మన జీవన విధానాన్ని మార్చాలని, మనలో మార్పు రావాలని, మన మానసిక పరివర్తన చెందాలని పౌలు అంటున్నట్లుగా మనము మానసికంగా రూపాంతరము చెందాలని, ఆయనలోనికి మారాలని మనల్ని పంపుతూ ఉన్నాడు. అందుకే ఆ ప్రభువుకి ధన్యవాదాలు చెల్లించుదాం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మందిని మన మధ్యకు పంపినందుకు, గురువులను మన మధ్యకు పంపినందుకు, మిత్రాలను మన మధ్యకు పంపినందుకు, ప్రవక్తలను మన మధ్యకు పంపినందుకు, మిషనరీలను మన మధ్యకు పంపినందుకు ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన జీవితాలలోని కూడా, మన కుటుంబాలలోని కూడా దేవుడు పంపించాడు. మన తల్లిదండ్రులను పంపించాడు. మన నాయనమ్మలను, తాతయ్యలను, మన అమ్మమ్మలను, మన బాబాయిలను, పెదనాన్నలను, ఇంకా అన్నదమ్ములను, అక్క చెల్లెలను, అనేక మందిని పంపించి మనకు నిరంతరము ఆయన బోధిస్తూనే ఉన్నాడు. అందుకు గాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకు మాట చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి మాట వల్ల మనం ఎన్నోసార్లు మారాం. మంచి మాట విని మనము చెడిపోలేదు, మంచి మాట విని బ్రతికాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచి మాట నడిచాం, మంచి మాటతో ప్రేరేపించబడ్డాం. అనేక మందిని దేవుడు పంపుతూనే ఉన్నాడు. అనేక మాటలు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు మాట్లాడాలి, మనం బ్రతకాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమూయేలు ప్రవక్త అంటున్నాడు, మాట్లాడుము మహాప్రభు, మాట్లాడుము నాయనా, నన్ను పంపుము నాయనా, నువ్వు మాట్లాడితే నేను వెళ్తాను అంటున్నాడు. కొంచెం సేపు అడుగుదాం ప్రభువా, ప్రభువా మాతో మాట్లాడు, మాతో మాట్లాడు నాయన. ఈరోజు పంపించేది దేవుడు. ప్రవక్తలనైనా మనల్ని దేవుడు పంపిస్తున్నాడు. బాప్తిస్మములో, జ్ఞాన స్నానములో దేవుడు మనందరినీ కూడా గురువుగా, రాజుగా, ప్రవక్తగా అభిషేకం చేస్తున్నాడు. కృష్మా తైలంతో అభ్యంగనం చేశాడు. గురువు చెప్పాడు ఆ రోజు, నీవు గురువు, రాజువు, ప్రవక్త. కానీ మనకు అర్థం కాలేదు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆమోసులాగా నేను నిన్ను పంపిస్తున్నాను. ప్రవక్తగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా. అడగండి ప్రభువా నీ మాట నేను ఆలకిస్తానయ్యా. ఎక్కడ నన్ను పంపించాలనుకుంటున్నావు అక్కడికి పంపించు ప్రభువా. భార్య అడగాలి, భర్తను ఏ విధంగా మార్చాలో దేవుడు పంపించమని, దేవుడి మాటను పంపించమని, దేవుని జ్ఞానమును పంపించమని, దేవుని తెలివిని పంపించమని, దేవుని అనుగ్రహాన్ని పంపించమని. అదేవిధంగా భార్య, భర్త కూడా అట్లాగనే తల్లిదండ్రులు పిల్లల వాడా. అదేవిధంగా కుటుంబంలో తప్పు జరుగుతూ ఉంటే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అడగాలి ప్రభువును. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య మమ్మల్ని పంపించు రాజా, పంపించి మమ్మల్ని మార్చు. ఆ రోజు యోసేపును పంపించాడు దేవుడు, ముందుగానే సిద్ధం చేసుకొని తన సహోదరులను మార్చడానికి. మార్చాడు, కన్నీరు కార్చారు. నిరంతరము దేవుడు పంపిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ప్రేమిస్తున్నాడు, అందుకే పంపిస్తున్నాడు. అందుకే అడుగుదాం మౌనంగా,
కొంచెం సేపు మౌనంగా గడిపి దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా, మాట్లాడు నాయనా. సమూయేలు ప్రవక్తని పంపించడానికి మాట్లాడావు, నాతో కూడా మాట్లాడు. నీ జీవితంలో ఏ అంతస్తులో ఉన్నా ఆ అంతస్తులో ఒకవేళ దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే ఆ ప్రేరేపణను నువ్వు కాదని పక్కకు పెడుతూ ఉన్నట్లయితే ప్రభుని అడుగు. ప్రభువా, నీ మాటను స్పష్టంగా వినే శక్తిని, వినికిడి శక్తిని నాకు దయచేయి ప్రభువా. వినే మనస్సును నాకు దయచేయి. ఆ రోజు సమూయేలు పిల్లవాడిగా ఉన్నప్పుడు ఎల్కనా దగ్గర అన్న ఆ ప్రవక్త దగ్గర తన తల్లి పంపించినప్పుడు దేవుని స్వరము మొదట వినలేకపోయాడు. మనం కూడా వినలేకపోతున్నాం. ఎన్నో శబ్దాలు, ఎన్నో రణగొణ ధ్వనులు మన చుట్టూ, భయాలు మన చుట్టూ, కన్ఫ్యూజన్ మన చుట్టూ. వాటన్నింటిని తొలగించి ప్రభువా, నీ మాట స్పష్టంగా నాకు వినిపించిన ఆయన. ఆమోసుకి వినిపించావు కదా. ఆమోసు అమాంతంగా వెళ్ళాడు కదా, ఇష్టం లేకపోయినా వెళ్ళాడు. తాను ఆ పని చేయలేకపోతాను అని అనుకున్నా కానీ వెళ్ళాడు. ఎందుకంటే నువ్వు పంపించావు, నువ్వే చూసుకుంటావు. అట్లాగనే మోషే, నాకు కుదరదు, నాకు మాట రాదు, నాకు నత్తి ఉందని చెప్పినా కానీ నువ్వు పంపించావు. మరి ఈరోజు నన్ను ఏదైతే వెనక లాగుతుందో దాన్ని నాకు స్పష్టం చేయి ప్రభువా. నీ మాటను స్పష్టం చేయమని అడుగు ప్రియులా. సహోదరి సహోదరుడా, కొంచెం సేపు మౌనంగా ధ్యానం చేద్దాం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం.
మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. వేదములోని రహస్యములన్నీ నాకు నేర్పించు. వేదములోని రహస్యములన్నీ నాకు నేర్పించు. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం మా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడు ప్రభు. నా జీవితంలో ఎక్కడ నేను ప్రవక్తగా జీవించాలో నాకు తెలియచెప్పు నాయన. ఈ కొద్ది సమయంలో నీతో గడిపే ఈ సమయంలో ప్రభువా, మీరు మాకు ఈరోజు బోధించారు 5 విధాలుగా నేను ప్రవక్తగా ప్రకటించాలి అని. మొట్టమొదటిగా విశ్వాస భాష నా పెదవులపై ఉండాలి. విశ్వాస భాష నా పెదవులపై. ఈరోజు ప్రభువా, లోకమంతా కూడా నా శక్తి నా యుక్తి అని చెప్పుకుంటుంది, జబ్బలు జరుచుకుంటుంది. నా గొప్పతనము, నా పేరు ప్రఖ్యాతి అని ఊదరగొట్టుకుంటుంది ప్రభు. సక్సెస్, విజయము విజయము అని చెప్పి ఎంతో మంది విజయం వెనకబడుతున్నారు ప్రభు. కానీ అది ఇచ్చేది నీవని మర్చిపోతున్నారు. విశ్వాస భాష నాలో కలిగించు తండ్రి, నా పెదవులపై కలిగించు నాయన. నీ వల్లే నేను బాగుపడ్డాను, నీ వల్లే నేను ఎదుగుతున్నాను, నీ వల్లే నేను పుట్టాను, పెరిగాను, అభివృద్ధి చెందుతున్నానన్న సంగతి నాకు మరొకసారి గుర్తు చేయి ప్రభు. అబ్రహాము గుర్తుంచుకున్నాడు. అందుకే అబ్రహాము దీవెనలు పొందిన ప్రతిసారి ఒక ఆరాధనా దీపం, ఒక ఆరాధనా స్తంభం, ఒక ఆరాధనా పీఠం కట్టాడు నీ కోసం. ఎక్కడికి వెళ్ళినా కృతజ్ఞతార్చనగా ఒక బలిపీఠం పెట్టాడు. యాకోబును దీవించినప్పుడు ఒక బలిపీఠం ఆ రాయితో కట్టాడు. అవును ప్రభు, ఈ లోకం కాదు మమ్మల్ని పెద్దవాళ్ళని చేసింది, నీవు మమ్మల్ని పెద్దవాళ్ళని చేసావు. ప్రైజ్ ద లార్డ్. మమ్మల్ని సృష్టించి ఈ లోకంలో అన్నిటికంటే మిన్నగా సృష్టించి ఈ లోకమునైనా మా గౌరవాన్ని తీసేస్తుంది, మమ్మల్ని తక్కువ వాళ్ళుగా చూస్తుంది. ఈ లోకము ప్రభువా, ఎవరైతే తండ్రి తెలుగున్నదో వాళ్ళనే చూస్తుంది, ఎవరైతే విజయం చూపిస్తారో వాళ్ళనే చూపిస్తుంది, ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఆర్జిస్తారో వాళ్ళనే చూపిస్తుంది. కానీ నీవు మాత్రము హృదయాలను ఎరిగిన దేవా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని ఒక్కసారి చూడు ప్రభు. మాలో ఉన్న ప్రతి దాని కొరకు నాయన, పౌలు చెప్పినట్లుగా నేను గొప్పలు చెప్తే యేసు నామమున గొప్పలు చెప్తాను, దేవుని పేరిట గొప్పలు చెప్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను కష్టపడ్డాను అందరికంటే ఎక్కువ, కానీ గొప్పలు చెప్పాలంటే యేసు నామమున గొప్పలు చెప్తానన్నాడు. అవును ప్రభా, ఈరోజు నీ చిత్తం వల్ల మేము బ్రతుకుతున్నాం తండ్రి. ఈరోజు మాలో ప్రభు, మా ఇంట వంట తండ్రి అన్నీ నీవే అయ్యి మమ్మల్ని దీవించు నాయన.
హెబ్రీయులకు రాసిన లేఖలో నువ్వు అంటున్నావు, నేను మరలా ఈ కార్యాన్ని జరిగిస్తానని, విశ్వాసులకు ఏ కార్యమునైతే జరిగించానో మరలా నేను జరిగిస్తానని. అవును ప్రభువా, అబ్రహాము, శారా వీళ్ళందరి జీవితాల్లో అద్భుతాలు చేశావు, మళ్ళీ నేను జరిపిస్తానంటున్నావు. నువ్వు విశ్వాసంగా ఉంటే, నువ్వు నా వైపు చూస్తే, నేను కట్టే నగరాన్ని నువ్వు ఊహించుకుంటే దాన్ని నీకు ఇస్తానంటున్నావు. అవును ప్రభువా, మా జీవితాలను కట్టేది నీవే తండ్రి. ఈ సమయంలో బిడ్డలారా, ప్రభువుకి సమర్పించండి మీ జీవితాలను, మీ ఉద్యోగాలని, మీ అభ్యున్నతిని, మీ సమస్తాన్ని, మీ శక్తి సామర్థ్యాలను. ఈరోజు ఈ సమయంలో నీకు ఉద్యోగం లేకపోయినా ప్రభువుకి సమర్పించు. నీ పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభువుకి సమర్పించు. చెప్పు, తండ్రి నీ చిత్తము జరుగునుగాక, నీ చిత్తము జరుగునుగాక, నీ చిత్తము జరుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ విశ్వాస భాషని ఆలకించేటట్లుగా చూడు. అలవాట్లు మార్చుకో. రెండవదిగా, ప్రభు నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఊరికి అందరిలాగా మనకు ఒక దేవుడు కాదు, మనకు ఒక దేవుడు లేడు. మన దేవుడు ఒక ప్రత్యేకమైన దేవుడు, నీతో నాతో మాట్లాడే దేవుడు, నీ జీవితంలో నా జీవితంలో ఉన్న దేవుడు, ఎమానుయ దేవుడు, మనతో ఉండే దేవుడు. ప్రభు చెప్తున్నాడు, నీతో వెళ్తాను నేను. యాకోబుతో చెప్తున్నాడు, నీతో వెళ్తాను, ఈజిప్తుకు వెళ్ళి అక్కడ కూడా నేను ఉంటాను. నీ కుమారుడే నీ కళ్ళు మూస్తాడు, నీకు పోషణ నేను ఇచ్చేది నేనే. అవును, నీ నమ్మకానికి కారణం చెప్పగలిగేటట్లు నువ్వు జీవించాలి. మీ బిడ్డలను కూడా అలా తయారు చేయాలి. నీ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించడానికి దాచిపెట్టుకోగాక. దావీదు రాజు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రకటించాడు. దేవుణ్ణి ప్రకటించు. మనం బలహీనులం కావచ్చు, దేవుణ్ణి ప్రకటించు, దేవుని యందు విశ్వాసాన్ని ప్రకటించు, దేవుని గొప్పతనాన్ని ప్రకటించు, దేవుడు చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ప్రియులారా, ప్రభు అడుగుతూ ఉన్నాడు, నిజాన్ని నిర్భయంగా కొండబద్దలు కట్టినట్లుగా చెప్పాలి. నిజము ఎవరు? సత్యము దేవుడు. నేనే సత్యమును, జీవమును, మార్గమును. మిమ్మల్ని సత్యమునందు నేను ప్రతిష్ఠిస్తాను, సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేయనని చెప్పి ప్రభు అన్నాడు. సత్యమే దేవుడు, దేవుడే సత్యం. అందుకే మనం నిజం చెప్పాలి. నిజం చెప్పడానికి భయపడకూడదు. నిజం నిష్ఠూరం అవ్వచ్చు, కానీ పర్వాలేదు. నిందలు మోయడానికి కూడా, పేరు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధం కావాలి. ఆమోసుని వెళ్ళగొట్టారు, బాధలు పెట్టారు, అయినా కానీ భయపడలేదు. ప్రవక్తలందరూ కూడా. ఈరోజు తల్లిదండ్రులు బాధల పిల్లల గురించి భయపడకూడదు. చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అన్నదమ్ముల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. సత్యాన్ని ప్రకటించాలి. దేవుడు నీ ద్వారా సత్యాన్ని ప్రతిష్ఠించదలుచుకున్నాడు. యేసు ప్రభు పిలాతు ముందు ఉన్నప్పుడు నిర్భయంగా చెప్పగలిగాడు, అవును నేను రాజునే, నువ్వు అన్నట్లే. అయితే ఈ లోకానికి సంబంధమైన రాజుని కాదు. ఆయన ఆ సత్యస్వరూపి, సత్య ప్రత్యక్షమైనప్పుడు, ఆ సత్యము ప్రత్యక్షమైనప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు పిలాతు. ఆ వెలుగులో మనల్ని చూడాలి. ఎంతోమంది ప్రవక్తలు సత్యంలో ప్రకాశించారు. కొన్నిసార్లు మన మీద నిందలు వేయచ్చు, కుటుంబం కూడా నిందలు వేస్తుంది. భయపడగాకు. నీ కష్టం ఏమీ కూడా ఊరికే పోదు. దేవుడు నిన్ను నిలబెడతాడు, సత్యాన్ని నిరూపిస్తాడు. సత్యమేవ జయతే, దైవమేవ జయతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా.
చివరిగా ప్రభు చెప్తున్నాడు, ప్రార్థన, దేవునితో అనుబంధం నీకుందా? అలవాటు ఉందా? ఆ అనుబంధం ఉన్నట్లయితే నీవు ప్రవక్త అవుతావు, ఆటోమేటిక్గా ప్రవక్తగా మారిపోతావు. నీకు ఆ అనుబంధం లేకపోతే ఆ శక్తి రాదు, ఆ ధైర్యం రాదు, ఆ తెగింపు రాదు, ఆ దేవుని ధ్యానం రాదు. నీ నాలుగు మీద దేవుడు ఉండడు. ఎంతోమంది బలహీనులు ధైర్యంగా చెప్పగలిగారు. పేతురు పిరికివాడు, అంతమందిలో, అది యెరూషలేములో చేపలు పట్టే ఈయన ఎలాంటివాడు, కానీ ఎంతగా ప్రభువుని ప్రకటించాడు, స్తుతించాడు, తన జీవితం ద్వారా చూపించాడు. కాబట్టి ప్రార్థన బంధం. ఈరోజు ఈ దివ్య సప్రసాద ప్రభువుని ఆరాధిస్తూ అడుగు, ప్రభువా నీతో నేను ఎప్పుడు మమేకమై నన్ను మార్చే ప్రభువా, నా మానసిక పరివర్తనలో, నాలో మానసిక పరివర్తన తీసుకురా ప్రభువా, నాలో నేను రూపాంతరం చెందే విధంగా నన్ను దీవించు ప్రభువా అని ప్రార్థన చేయి. లేకపోతే దారిద్ర్యము మన చుట్టూ, దారిద్ర్యము, ప్రవక్తలు లేకపోతే దారిద్ర్యము, పంపబడిన వాడు లేకపోతే బోధించేవాడు ఉండడు, బోధించేవాడు లేకపోతే వినలేకపోతే రక్షణ లేదు. అందుకే అడుగుదాం ప్రభుని, పంపుము రాజా, కోత విస్తారముగా ఉన్నది, అన్ని చుట్టుపక్కలంతా కూడా నిజాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మన పని ప్రదేశంలో ఎవరు నిజాయితీగా పనిచేయడం లేదు అని మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకు? కుటుంబంలో కూడా ఈరోజు వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? ప్రవక్తలు లేకపోవడం, నిజం చెప్పేవాళ్ళు లేకపోవడం, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువై, అన్యాయం చేసేవాళ్ళు ఎక్కువై, ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేక. కాబట్టి ఈరోజు ప్రభువుని అడుగుదాం, పంపుము రాజా, పంపుము నాయనా అని చెప్పి ప్రభువుని అడుగుదాం. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. రాత్రింబవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. రాత్రింబవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా.
సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సైతాను తంత్రములను బంధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. సైతాను తంత్రములను బంధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయు వారిని పంపుము రాజా. ప్రార్థన చేయండి సహోదరి సహోదరుడా. ఈ సమయంలో నీ బలహీనత కోసం బలహీనతను తీసివేయమని ప్రార్థన చేయి. యేసు ప్రభువా, ఎన్నోసార్లు నాలో నీ సత్యము ప్రేరేపించింది, కానీ నేను మాట్లాడలేకపోయాను, మౌనంగా ఉండిపోయాను ఎన్నోసార్లు. నన్ను క్షమించు ప్రభు. నీ అనుగ్రహంతో నన్ను నింపి ప్రభువా, నీ ప్రవక్తగా నన్ను వాడుకోదేవా. నా ఇంటిలో ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా వాడుకో తండ్రి. నా ఇంటి చుట్టూ నా పక్క వారికి ప్రభువా నిన్ను మోసే బిడ్డలుగా మమ్మల్ని దీవించు నాయన. మమ్మల్ని చూసి ప్రభువా నిన్ను ప్రతి ఒక్కరు కూడా ఆరాధించి నిన్ను తెలుసుకునే విధంగా, నీ వెలుగును చూసే విధంగా మా జీవితాలను మలచండి దేవా. మా గురువులను దీవించండి, మా మేత్రాలను ఆశీర్వదించండి. మా కుటుంబాలను మార్చండి ప్రభు. ఆమోస్లాగా ప్రభు, మేము సామాన్యులమే, కానీ మేము పంపబడిన వారమని మరచిపోకుండా జీవించే శక్తిని మాకు దయచేయండి దేవా. ఈ సమయంలో అనేక మంది అనేక విధాలుగా ప్రవక్తలుగా వారి బాధ్యత నిర్వర్తించే వారందరిని ఆశీర్వదించండి. నిజం మాట్లాడే వాళ్ళని ప్రభు మాట్లాడించండి నాయన, వారికి తోడుగా ఉండండి. మా భారతదేశంలో ప్రభు సత్యాన్ని ప్రతిష్ఠించండి నాయన. ఫాదర్ స్టాన్ స్వామి కోసం మీకు కృతజ్ఞతలు దేవా. అలాంటి వాళ్ళని ఇంకెంతో మందిని పంపించండి నాయన. అన్యాయాన్ని ఎదిరించే వారిని పంపించండి తండ్రి. న్యాయం కోసం పోరాడే వారిని దీవించండి ప్రభు. మాలో క్రైస్తవత్వాన్ని ప్రభువా పురికొల్పండి నాయన. నీ విలువల కోసం జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి, మా కుటుంబంలో ప్రభు ఆ విలువలను బోధించే శక్తిని మాకు దయచేయండి నాయన. మేము ఇంటనను బయట ఉన్నను ప్రభువా నీ బిడ్డలమే అని మేము గుర్తించి అలాగానే మెలుగులాగిన మమ్మల్ని ఆశీర్వదించండి. మా పెదవులపై ప్రభువా మీ విశ్వాస భాషను నెలకొల్పండి దేవా. నిజాన్ని నిర్భయంగా చెప్పే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. అవసరమైతే ప్రభువా మీకోసం మేము నిందలు పడేవారిగా మమ్మల్ని దీవించండి నాయన. నా కొరకు నిందలు పడేవారు ధన్యులన్నావు. అవును తండ్రి, మా విశ్వాసాన్ని బలంగా మేము చాటే శక్తిని మాకు దయచేయండి ప్రభు. దివ్యవాణి దాతలను దీవించండి నాయన. ప్రభు వారు చేసే ప్రవక్త ముఖ్యంగా రాజులాగా ప్రభు వారు జీవిస్తూ ఉన్నారు నాయన. మంచి పనులను చేయనిస్తున్నారు, వారందరిని ఆశీర్వదించుతారు. ప్రభు అన్నదమ్ములను దీవించండి నాయన. వారి మధ్య కూడా తండ్రి ప్రవక్తలని మీరే ప్రభువా నిలబెట్టండి నాయన. ఒకరికొకరు తండ్రి ప్రవక్తలుగా ఎదిగే మెలిగే శక్తిని సహాయమును దయచేయండి. పంపించమని ఆయన కొరత లేకుండా ప్రభువా నీ పనివారిని పంపించమని ఈరోజు ప్రభువా ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రార్థన ద్వారా ప్రభువా
అనుబంధాన్ని పెంచమని, బలంగా దృఢంగా ప్రభువా నమ్మే శక్తిని వారికి దయచేయమని, ఈ దివస ప్రసాద ఆరాధన ద్వారా వారికి కావలసిన అవసరాలను తీర్చమని, వారిని పోషించమని, వారి ప్రయాణంలో ప్రభువా వారి తోడుగా ఉండి వారికి ధైర్యాన్ని పురికొల్పమని, ప్రేరణ ఇవ్వమని మన ఆదురైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాయునికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చేతేరి, ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకనుగ్రహించండి. ఆమేన్. దేవుడు స్తుతింపబడునుగాక. దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుషుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక. యేసువు యొక్క పవిత్ర నామము స్తుతింపబడునుగాక. యేసువు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠం యొక్క మిక్కిలి
పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు జేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కళంకమునైన ఉద్భవము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమ గల మోక్షారోపణము స్తుతింపబడునుగాక. కన్యకయను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజెపా స్తుతింపబడునుగాక. తన దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపగారి తరంపు నెరవేరినట్లుగా వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, నీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయమాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భూమిలో. ప్రార్థించువో మా మరియా, పరదేశులం ఈ భూమిలో. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని జూచి ప్రార్థించమ్మా అమ్మా మరియా.